కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో గల మిలిటరీ మహాదేవ ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయం మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుంది. 1955లో నిర్మించిన ఈ ఆలయం మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోనే పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ నిర్వహణ మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ బాధ్యతలు చేపట్టింది. దీనికి అందుకే మిలిటరీ మహాదేవ ఆలయం అని కూడా పేరు పెట్టారు. ఈ ఆలయం ఇండియన్ ఆర్మీ ఎందుకు నిర్వహిస్తుంది, ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత సైన్యం అనగానే సరిహద్దుల్లో శత్రువులతో పోరాడే వీరులే గుర్తుకొస్తారు. కాని అదే సైన్యం ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి అత్యంత భక్తి శ్రద్ధలతో దశాబ్దాలుగా నిర్వహిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు. కర్ణాటకలోని బెళగావిలో ఉన్న ఈ మిలిటరీ మహాదేవ ఆలయం ఆధ్యాత్మికతకు సైనిక క్రమశిక్షణ తోడైతే ఎలా ఉంటుందనే దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఉత్తర కర్ణాటకలోని బెళగావిలో MLIRC ఉంది. అత్యంత పురాతనమైన ప్రధానమైన భారత సైనిక శిక్షణ కేంద్రంగా ఇది గుర్తింపు పొందింది. ఛత్రపతి శివాజీ మహారాజు నేతృత్వంలోని మరాఠా యోధుల ధైర్య సాహసాలకు గుర్తుగా, అలాగే 19వ శతాబ్దంలో లైట్ ఇన్ఫాంట్రీ విభాగానికి చెందిన సైనికులు శత్రువులను తేలికపాటి ఆయుధాలతో అత్యంత వేగంగా చుట్టుముట్టిన నైపుణ్యానికి ప్రతీకగా దీనిని మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ అని పిలుస్తారు. భారత సైన్యంలో చేరిన వారికి ఇక్కడ అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తుంటారు. బెళగావిలోని సైనిక కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఈ మహాదేవ ఆలయాన్ని నిర్మించారు. భారత సైన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయం కాబట్టి దీనికి మిలిటరీ మహాదేవ ఆలయం అనే పేరు వచ్చింది. 1954 జనవరి 18న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 1955 జనవరి 24న ఆలయాన్ని ప్రారంభించారు. SM శ్రీ నగేష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మహాదేవ ఆలయాన్ని సైన్యానికి అందుబాటులోకి తెచ్చారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సైన్యంలో చేరేందుకు శిక్షణ కోసం వచ్చేవారు, శిక్షణ పూర్తయి విధి నిర్వహణకు వెళ్లేవారు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. గతంలో సైనికులకు మాత్రమే అనుమతి ఉన్న ఈ ఆలయంలోకి ప్రస్తుతం ప్రజలందరినీ అనుమతిస్తున్నారు. ఈ ప్రాంతం పచ్చని ప్రకృతితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అత్యంత పరిశుభ్రతతో ఆధ్యాత్మికతతో కూడిన క్రమశిక్షణ ఇక్కడ కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే ఉద్యానవనం, చిన్నపిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణం ఉన్నాయి. అంతేకాకుండా జింకలు, కుందేళ్లు, నెమళ్లు, తాబేళ్లు వంటి వాటిని కూడా ఇక్కడ సంరక్షిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే పచ్చని వృక్షాల మధ్య తామర పువ్వుపై కొలువైన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. గర్భాలయంలో పరమశివుడు మహాదేవ రూపంలో దర్శనమిస్తుండగా స్వామివారికి ఎదురుగా 2 నందులతో పాటు శివలింగం ఉంటుంది. ఆలయ ప్రాకారంపై ఉన్న దేవతామూర్తుల చిత్రాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ నిత్య పూజా కార్యక్రమాలతో పాటు ప్రతి సోమవారం పరమేశ్వరునికి క్షీరాభిషేకం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో విశేష పూజలతో పాటు పండుగల సమయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ సైనికులే స్వయంగా పూజా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ చేపడుతుంటారు. శివయ్య సన్నిధిలో సైనిక హుందాతనం, ఆధ్యాత్మికత వెల్లివిరిసే అద్భుతమైన క్షేత్రంగా ఈ మిలిటరీ మహాదేవాలయం గుర్తింపు పొందింది.